ఒక ఇంట్లోకి దొంగలు దగ్గర దగ్గర 6 దొంగలు కరెక్ట్‌గా అర్ధరాత్రి 1 సమయానికి పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వచ్చి ఒకేసారి ఆళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో 66 తులాలు బంగారం అంతేకాకుండా 21,00,000 నగదు ఎత్తుకెళ్ళిపోయారు. చూడండి. అంటే నేటి సొసైటీలోని మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో ఒకసారి చూడండి. అందుకే ప్రతిసారి కూడా మెసేజ్‌లు, అలర్ట్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా తీసుకొస్తా ఉంటాను. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటదంటే మనకు తెలీదన్నమాట. ఎవరు ఎప్పుడు దాడి చేస్తున్నారో తెలియట్లేదు నేటి సొసైటీలో. అందుకనే చెబుతా ఉన్నాను. ఇదంతా ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? పోలీసులు క్లియర్ కట్‌గా అయన్నీ కూడా వివరాలు చెప్పారు. అయన్నీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. రాబోయే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలైనా ఎదురవుతాయి మీకు ఇటువంటి సంఘటనలు. దాని నుంచి మీరు ఏ విధంగా బయటపడాలనే దాన్ని కూడా మీకు అర్థమవుతుందన్నమాట. అయన్నీ కూడా చెప్తాను. క్లారిటీ వచ్చేస్తది. అదేం జరిగిందంటే ఏదైతే తెలంగాణలోని మెదక్ జిల్లా ఉందో, మెదక్ జిల్లాలో జరిగిన సంఘటన మాట ఇది. ఈ మెదక్ జిల్లాలోని ఒక కుటుంబం చాలా సాఫీగా బాగుతోంది. వెళ్ళని షెటిల్ కుటుంబం మాట. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. రోజంతా పనులు అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి పడుకున్నారు చక్కగా. ఇటువంటి క్రమంలోనే ఏం జరిగిందంటే కరెక్ట్‌గా రాత్రి 1 సమయంలోని ఒక 6 దుండగులు మొత్తం ముఖమంతా కూడా మాస్క్ గట్టా కట్టేసుకొని ఎవరికీ కనిపించకుండా అంటే ఫేసు ఫైండ్ ఔట్ అవ్వకుండా అన్నమాట. ఐడెంటిఫై అవ్వకుండాను కట్టేసుకొని కత్తులు పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వచ్చి వాళ్ళని భయపెట్టారన్నమాట. వాళ్ళు భయపెట్టి ఆ తర్వాత డబ్బులు గట్టా ఇస్తారా? చస్తారా? అన్నట్టుగా అయితే వాళ్ళని అడిగారు. అడిగితే డబ్బులు లేవు, ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరగడంతోటి ఎవరైతే వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారో మహిళల్ని విపరీతంగా కొట్టారంట. మహిళల్ని విపరీతంగా కొట్టడంతోటి మగవాళ్ళు ఉంటారు కదా! అక్కడ మగవాళ్ళు లేరు. ఎందుకంటే మగవాళ్ళు కొన్ని వ్యాపార పనుల మీద అయితే బయటికి వెళ్లారంట. ఒక పెద్దాయన ఉన్నాడంట పాపం ముసలాయన. ఆ ముసలాయన్ని అయితే గట్టిగా బెదిరించి ఆ ముసలాయన్ని కూడా కొట్టారంట. ఎప్పుడైతే ముసలాయన్ని కొట్టారో ముసలాయన పాపం ఒక పక్క పడిపోయాడు. ఇంకా ఆడవాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ మీద దాడి చేశారు. విపరీతంగా దాడి చేశారన్నమాట. ఇంకా ఆళ్ళు భయభ్రాంతులకు గురైపోయేటప్పటికి ఎక్కడెక్కడైతే బంగారం ఉందో 61 తులాల బంగారం అంతేకాకుండా 21,00,000 డబ్బులు ఇయన్నీ కూడా పట్టుకొని అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సెల్ ఫోన్లు ఉన్నాయో సెల్ ఫోన్లు అన్నీ కూడా పట్టుకొని అక్కడి నుంచి పరారైపోయారన్నమాట. ఏదైతే ఆ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉందో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైలు ఎక్కి వెళ్ళిపోయారంట వాళ్ళందరూను. ఇయన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తర్వాత ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని ఆ మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేస్తే ఈ బండారం అంతా కూడా బయటపడింది. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పేసి క్షుణ్ణంగా మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అర్ధరాత్రి 1 వచ్చినట్టు అక్కడి నుంచి నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయినట్టు మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందన్నమాట. ప్రధానంగా అక్కడ చూసుకుంటే గనక ఏదైతే రైల్వే స్టేషన్‌లు గట్టా కొంచెం దగ్గరగా ఉంటాయో ఇటువంటి ప్రాంతాలనే బాగా దొంగలు ఎంచుకుంటా ఉన్నారన్నమాట. ఎక్కువ శాతం ఏదైతే రోడ్డు మార్గం ఉంటుందో రోడ్డు మార్గం దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉంటాయో అటువంటి ఊర్లు అయన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. అందుకని చెప్పేసి ప్రధానంగా ప్రజలందరూ కూడాను ఇటువంటి విషయాల్లో బాగా గమనించాలి మీరు. ఎవరైనా అర్ధరాత్రులు డోర్ కొట్టినా కానీ లేకపోతే మీరు పడుకున్నప్పుడు మీ ఇంటికి బ్యాక్ సైడు అదేవిధంగా ఫ్రంట్ సైడ్ ఏదైనా డోర్లు ఉంటే అన్నీ కూడా చాలా బలంగా లోన నుంచి గడియ పెట్టుకోవాలన్నమాట. ఎవరైనా అటువంటి సమయాన్ని డోర్ కొట్టినా కానీ 100% మీరు క్లారిఫై చేసుకోవాలి. వాళ్ళు నిజంగా మాకు తెలిసిన వ్యక్తులేనా? నిజంగా మాకు సహాయం అంటే మా నుంచి సహాయం కోరుకోవడానికి వచ్చారా? లేకపోతే వీళ్ళెవరైనా దుండగులు ఈ విధంగా సహాయం కోరుతున్నారా? ఇంకేదైనా దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పేసి మీకు అనిపించాలి మనసులో. ఆ తర్వాతే డోర్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే 1 ప్రాంతాన్నే ఎవరొస్తారు మన ఇంటికి చెప్పండి ఒకసారి? 1 ప్రాంతాన్నే రావాలంటే మన ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే బై ఛాన్స్ ఎవరికైనా ఇంట్లో ప్రమాదం జరిగితే ఏమి చేయలేని పరిస్థితిలోనే వాళ్ళ ఇంటి పక్కన చిన్నపిల్లలు గానీ లేదా మహిళలు గానీ మన ఇంటికి వచ్చి డోర్ కొడతారు. మనం కాపాడండి ఇలాగ ప్రమాదం జరుగుతుంది అక్కడ అని చెప్పి చెప్తారు. అటువంటప్పుడు మనం ఐడెంటిఫై చేసుకోలేం. ఈవిడ పలానా వ్యక్తే మనకి ఈ వాయిస్ తెలుస్తుందని చెప్పేసి అప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసి ఏమైందమ్మా అని చెప్పేసి కనుక్కొని వెళ్ళి మనం సహాయం చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ మీరు 100% ఈ గొంతుకుని మీరు ఫైండ్ ఔట్ చేయకపోతే గనక ఎవరైతే ఇవి దొంగలున్నారో దొంగలు లోపలికొచ్చేస్తారు. లోపలికొచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ దాడి జరిగిందో ఇలాగ కత్తులు తెచ్చి కత్తులతోటి బెదిరించి ఆడవాళ్ళని కొట్టి మొత్తం బంగారం, డబ్బులు కొట్టి తీసుకెళ్ళిపోతారన్నమాట. సో ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్‌లోని రీసెంట్‌లీగా ఒక అమ్మాయి మొత్తం బట్టలన్నీ ఇప్పేసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి కింద ఎవరైతే ఉన్నారో స్థానికులు వాళ్ళందరూ డోర్లు కూడా కొట్టిందంట. కాపాడండి, కాపాడండి అని చెప్పి. ఎవరు కూడా డోర్లు తీయలేదంట. డోర్లు తీయిపోయేటప్పటికి ఆ అమ్మాయి నేరుగా ఈ రోడ్డంతా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత
ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారి మీద అయితే ఒక చీర కూడా ఉంది. ఆ చీర తీసుకునే ప్రయత్నం చేసిందా? లేకపోతే అమ్మవారి విగ్రహాన్ని తీసుకుందా అని తెలీదు గానీ, అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని చెరువులో దూకేసిందని చెప్పి చెబుతూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. కానీ అక్కడ అమ్మవారి విగ్రహం దొరకట్ల. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అయితే డెడ్ బాడీ పైకి తేలింది. ఏదైతే శారీ ఉందో ఆ శారీ అయితే ఆ గట్టునే పడేసి ఉందన్నమాట. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ తలుపులు కూడా తట్టిందంట. నన్ను కాపాడండి, కాపాడండి అని చెప్పేసి. మరి ఇటువంటప్పుడు ఆ అమ్మాయి మన పక్కింటి అమ్మాయే కాపాడండి, కాపాడండి అంటుంది. మనం తీసి డోర్ ఓపెన్ చేసి మనం కాపాడాలి కదా అని చెప్పే ఉద్దేశం వాళ్ళకి ఎందుకు రాలేదు? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే దొంగతనం జరిగిందో, ఈ దొంగతనంలో నేను కొన్ని చెప్పాను కదా పాయింట్లు గుర్తుపెట్టుకోమని. ఎవరైతే మీకు పక్కింటి వ్యక్తి అనిపిస్తారో అటువంటప్పుడు మీరు తలుపులు తీసి కాపాడాలని చెప్పాను. కానీ ఇక్కడ కాపాడలా. వాళ్ళు కూడా భయపడ్డారని చెప్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా న్యూస్ ఛానల్‌లో ఈ స్థానిక వ్యక్తులందరూ కూడా అడిగారన్నమాట. ఏమని? ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఈ అమ్మాయి మేము మీ డోర్ కొట్టినప్పుడు మీరు ఓపెన్ చేయాలి కదా! ఏమైందని అడగాలి కదా! మీరు ఎందుకు ఓపెన్ చేయలేదంటే మాకు భయమేసింది అంటున్నారు. మరి మీరు దొంగలు ఇలాగ డోర్ కొట్టినప్పుడు లేదా ఇలాగ ఎవరైనా హెల్ప్ చేయమని చెప్పేసి మీ పక్కింటి వాళ్ళు డోర్ కొట్టినప్పుడు కూడా తీయపోతే గనక మనదే తప్పు అవుతది. దొంగతనం ఎలా ఉన్నా గానీ ఒక మనిషి ప్రాణాలను కాపాడుకోకపోవడం మన తప్పు అవుద్ది 100%. సో, ఈ విధంగా అయితే దొంగల్ని పసిగట్టాలి మీరు. ఎవరైతే నిజంగా మీకు హెల్ప్ చేయమని చెప్పేసి డోర్ కొడుతున్నారో వాళ్ళని డోర్ ఓపెన్ చేసి మీరు వాళ్ళని కాపాడాలి. నిజంగా హైదరాబాద్‌లో ఆ యువతి డోర్ కొట్టినప్పుడు వీళ్ళు డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని లోపలికి రప్పించి, ఆ తర్వాత ఆ అమ్మాయికి బట్టలిచ్చి ఏం జరిగిందని చెప్పేసి కూర్చోపెట్టి అడిగితే నిజంగా ఆ అమ్మాయి చనిపోకపోను. పాపం ఆ అమ్మాయిని అడక్క, ఆ అమ్మాయిని ఎవరో పట్టించుకోకపోవడం వల్లే పాపం డైరెక్ట్‌గా ఎళ్లి దూకేసిందని చెప్పేసి చాలామంది చెబుతున్నారన్నమాట. సో, ఏది ఏమైనా గానీ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. దుండగులు బాగా రెచ్చిపోతా ఉన్నారు. ఏదైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్‌లో ఊర్లు గట్టా ఉన్నాయో, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి ఊర్లు ఏవి ఉన్నాయో అయ్యే ఎంచుకుంటున్నారన్నమాట. అయ్యే టార్గెట్‌గా చేసుకుంటా ఉన్నారు. దీంట్లో ప్రధానమైన కారణం కూడా వినిపిస్తా ఉంది. ఏంటంటే ఏదైతే దొంగతనం జరిగిందో అక్కడ ఉన్నటువంటి యజమాని కొన్ని ఆరోపణలు చేశాడన్నమాట. ఆ ఆరోపణలు ఏంటంటే తన అల్లుడు ఉన్నాడు కదా! అల్లుడు ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అంట. తన అల్లుడే కావాలనే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడి కుట్ర పన్ని ఇంట్లో ఎవరు ఉండరో మగవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇంట్లో ముసలివాళ్ళు, ఆడోళ్ళు మాత్రమే ఉంటారు. మీరైతే వాళ్ళ మీద దాడి చేసి, దొంగతనం చేసి ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ వ్యక్తే చెప్పుకుంటాడని చెప్పేసి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని అయితే ఆరోపణలు చేశాడనమాట. సో, అది ఏంటి అనేది తర్వాత తెలుస్తది. ఎందుకంటే పోలీసులు ఎంక్వైరీ చేసి నిజంగానే తన అల్లుడు చేయించాడా లేదా అనేది బయట పడతదనమాట. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందని చెప్పేసి ఆ ఇంటి యజమాని చెబుతా ఉన్నాడు. సో, ఏది ఏమైనా గానీ దుండగులు కూడా ఈ మధ్య ఈ విధంగా ప్రవర్తనలు చేస్తున్నారన్నమాట. అంటే రెక్కి నిర్వహించి ఎక్కడైతే ముసలోళ్ళు, ముక్కలు ఉంటారో, ఎవరైతే మగవాళ్ళు, టీనేజ్ వయసు వాళ్ళు ఎవరు ఉండరో అటువంటి ఇల్లులనేగా బాగా టార్గెట్ చేసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే బైపాసు, హైవే, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో ఆళ్ళు టార్గెట్ చేసుకుంటారన్నమాట. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతా ఉన్నాను. ఒక జాగ్రత్తగా ఉండండి. రాత్రుల సమయంలో అయితే మీ డోర్‌లు ఓపెన్ చేయొద్దు. ఆ వాయిస్ ఎవరైతే ఉందో ఆ వాయిస్ మీరు గుర్తుపట్టిన తర్వాతే మీరు ఐడెంటిఫై చేసుకున్న తర్వాతే ఓపెన్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఎవరైనా ఆపద కోసం వచ్చి మిమ్మల్ని రక్షించండి అని చెప్పేసి మీ సహాయం కోరితే గనక 100% మీరు ఫైండ్ ఔట్ చేసుకొని దాన్ని 100% మా వాళ్ళని తెలుసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసి సహాయం చేయమని చెప్తున్నానన్నమాట. మీరు సహాయం చేయకపోతే గనక ఒక ప్రాణం పోతది హైదరాబాద్‌లో జరిగినట్టు. సో, చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.